డీటెయిల్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పలువురు బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. మాగంటి గోపీనాథ్ చికిత్స పొందుతున్న ఏఐజీ ఆసుపత్రికి హరీష్ రావు వెళ్లారు. 48 గంటలు గడిస్తే గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ వస్తుందని వైద్యులు తెలిపారన్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని హరీష్ రావు ఆకాంక్షించారు. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్కు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెళ్లారు. ఏఐజీ హాస్పిటల్కు జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ నాయకులు భారీగా చేరుకున్నారు. వారిని పోలీసులు, ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది హాస్పిటల్లోకి అనుమతించలేదు. దీంతో తమ నాయకుడిని చూడడానికి ఎందుకు అనుమతించారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్పందించారు. ఎమ్మెల్యే గోపీనాథ్ మృతి చెందినట్లు సాయంత్రం మీడియాలో వచ్చిన ప్రచారం అబద్ధమని, ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్పష్టం చేశారు. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్కు ఎమ్మెల్యే ముఠా గోపాల్ వెళ్లారు. హాస్పిటల్ వాళ్ళు లోపల హరీష్ రావు గారు ఉన్నారు, తర్వాత మాజీ మంత్రి వర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి డాక్టర్స్ తో కూడా మాట్లాడాము. వివేకానంద్ గారు శాసనసభ్యులందరూ కూడా మేము డాక్టర్స్ తో మాట్లాడాము. అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన నెఫ్రాలజీ, కార్డియాలజీ, మిగతా న్యూరాలజీ అందరూ కూడా, తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న ఎమర్జెన్సీ కేర్ యూనిట్ లో డాక్టర్స్ అందరూ కూడా వచ్చి బ్రీఫ్ చేసినారు. నెక్స్ట్ 48 అవర్స్ మేము చాలా ఇష్టంగా వారిని అబ్జర్వ్ చేస్తాము, అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తామని చెప్పినారు. దానికి సంబంధించిన బులెటిన్ కూడా ఇప్పించే విధంగా లోపల హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. హాస్పిటల్ ఆల్సో మైట్ గివ్ ఏ అఫీషియల్ బులెటిన్ సూన్. రైట్. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అసలు వైద్యులు ఏమంటున్నారు, హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది, డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, హరీష్ రావు వెళ్ళి చూసొచ్చినట్టు తెలుస్తోంది. 48 గంటలు గడిస్తే కానీ నేను చెప్పలేమంటున్నారు. సాయంత్రం మనం చూసాం ఆయన మృతి చెందినట్లు వార్తలు అవన్నీ వచ్చాయి. అవన్నీ కూడా అసత్య ప్రచారం అంటూ కూడా కొంతమంది నేతలు కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వైద్యులు ఏమన్నా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారా, చేసే అవకాశం ఉంది, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. జూబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కి ఈ రోజు ఉదయం తీవ్ర అస్వస్థత అయితే గురయ్యారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కుటుంబ సభ్యులు కూడా వెంటనే మాగంటి గోపీనాథ్ ని ఏఐజీ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఆ తర్వాత వైద్యులందరూ కూడా మాగంటి గోపీనాథ్ కి అయితే వైద్య పరీక్ష అయితే నిర్వహించారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై అయితే మాగంటి గోపీనాథ్ ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ ఇలా ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని తెలియగానే వెంటనే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్కరుగా ఏఐజీ ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. ముఖ్యంగా హరీష్ రావుతో పాటు ఇటు మాధవరం కృష్ణారావు, అలాగే ఆర్కేపూడి గాంధీ, అలాగే దాసోజు శ్రావణ్ వీళ్ళందరూ కూడా ఏదైతే ఆసుపత్రికి అయితే చేరుకున్నారో, కానీ ఈ రోజు సాయంత్రం ఏదైతే మాగంటి మృతి చెందాడంటూ కూడా కొన్ని వార్తలు బయటకు రావడాన్ని పూర్తిగా బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా అది తప్పుపట్టారు. ముఖ్యంగా ఏదైతే ఆసుపత్రిలో ఇంకా వైద్యం జరుగుతుందని, అలాగే మరొక 48 గంటలు గడిస్తే గానీ ఏదైతే దానికి సంబంధించి విషయం బయటకు రాదంటూ కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు చెప్పే ప్రయత్నం అయితే ఉంది. అలాగే మరోపక్క ఇటు డాక్టర్లు కూడా ఇంకా ఎటువంటి హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేయలేదు. కేవలం హరీష్ రావు, అలాగే మాధవరం కృష్ణారావు, దాసోజు శ్రావణ్ వీళ్ళు మాత్రం ఏదైతే ఇంకా మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు. 48 గంటల్లో గడిస్తే గానీ విషయం తెలియదంటూ కూడా చెప్తున్నారు. అలాగే దేవుని ప్రార్థిస్తున్నామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్పే పరిస్థితి ఉంది. గతంలో కూడా అంటే 10 రోజుల క్రితం కూడా మాగంటి గోపీనాథ్ కి అస్వస్థత రావడంతో కూడా వెంటనే ఏజీ హాస్పిటల్లోనే జాయిన్ చేశారు. ఎందుకంటే గతంలో ఆయనకి
కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒకటి జరిగింది. ఆ తర్వాత కిడ్నీకి సంబంధించి ఇన్ఫెక్షన్ రావడంతో కూడా ఒకసారిగా ఆయన తీవ్ర అస్వస్థకు గురవడంతో కూడా వెంటనే అప్పుడు ఏజ్ హాస్పిటల్లో చికిత్స అయితే అందించారు. 10 రోజుల క్రితం ఆయన ఏదైతే బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత ఇటు పార్టీ కార్యకలాపాల్లో కూడా చాలా హుందాగా ఆయన అయితే బయట తిరగడం జరిగింది. కానీ ఈ కొన్ని రోజుల క్రితం బోర్బందలోని తనకు సంబంధించిన బీఆర్ఎస్ ఏదైతే సర్దార్ అనే వ్యక్తి చనిపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా సర్దార్ చనిపోవడంతో కూడా వారం రోజుల పాటు ఏదైతే ఆయన ఫుల్ డిప్రెషన్ లో ఉన్నట్లయితే తెలుస్తుందని చెప్తున్నారు. అలాగే కొన్ని రోజులు భోజనం కూడా చేయలేదంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు చెప్పే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దాసోజు శ్రావణ్, అలాగే హరీష్ రావు, అలాగే మాధవరం కృష్ణారావు, ఆర్కే పూడి గాంధీ, ఇలాగే పలువురు బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా హాస్పిటల్ చేరుకొని అక్కడ ఏదైతే మాగంటిని పరామర్శించే అనేది తీసుకున్నారు. ముఖ్యంగా ఏజీ హాస్పిటల్లోని ప్రస్తుతం పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ రాయదుర్గం పోలీసులు అందరూ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొంతమంది నేతలు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే కార్యకర్తలందరూ కూడా తమ ప్రీతమైన నాయకుడిని చూసేందుకు కూడా అక్కడ చేరుకున్న సమయంలో కూడా కొద్దిగా ఉద్రిక్తత నెలకొందనే చెప్పొచ్చు. ఎందుకంటే హాస్పిటల్ లోనికి ఎవరిని అనుమతించకపోవడంతో అక్కడ కార్యకర్తలు కూడా కొద్దిపాటి ఘర్షణ అయితే చేశారు. కానీ ఆ తర్వాత ఏదైతే సమస్య మొత్తం సద్దుమణిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏజీ ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం మాగంటి జాయిన్ అవడంతో కూడా మరొక 48 గంటల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితులు పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఏదైతే డాక్టర్లు కూడా ఎటువంటి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయలేదు. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.